ఈ సమయంలో ఫోటో ఆవిష్కరణ మరి పెట్టండి. ఇలా మరి వాక్య భాగాలు మనం చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి 90వ కీర్తన మొదటి నుండి చదువుకుందాం. 3 లేఖన భాగాలు క్లుప్తంగా చదువుకొని సమయాన్ని ముందు కొనసాగించుకుందాం. బైబిల్ ఉన్నవారు త్వరగా సహకరించాలని తెలియజేస్తా ఉన్నాను. సమయంలో 90వ కీర్తన మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం. ఆ మధ్య దంతపూడి నుంచి జోసెఫ్ పాలుగా మరి పని చేస్తూ ఉన్నాడు పరిసరలో. తనకి ఈ సమయంలో బిడ్డ వచ్చి వాక్యం చదివి వినిపించాలని తెలియజేస్తా ఉన్నా. స్తోత్రం. నేటి దినాన ఏర్పాటు చేయబడినటువంటి దైవ సంకీర్తన భాగము 90వ సంకీర్తన మొదటి నుంచి చివరి చరణం వరకు చదువుకుంటారండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె నున్నవి. రాత్రి యందలి యొక్క జాము వలె నున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున్న వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును. సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకుని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా, తిరుగుము, ఎంతవరకు తిరగకు ఎందువు. నీ సేవకులను చూచి సంతాపపడుము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము. వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. దేవుడు కొద్ది వాక్యమును దీవించునుగాక. ఈ సమయంలో 2వ లేఖన భాగము సంఘ సభ్యుల నుంచి శిరీష వచ్చి చదివి వినిపించారని తెలియజేస్తున్నాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 50 నుండి 58 వరకు చదివి వినిపించారని తెలియజేస్తున్నాం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నెరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించుదుము గాని నిమిషమున ఒక రెప్పపాటు కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. ఘోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనం మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మత్స్యమైన ఈ శరీరము అమర్త్యమును ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా?
మరణపుళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అంటూ ఎప్పటికీ ఆసక్తులున్నై ఉండుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఈ సమయంలో మరి మూట లేఖన భాగము మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయము 13 నుండి దాసు వారి యొక్క పెద్ద కుమారుడు కుటుంబ సభ్యుల నుంచి ప్రభువుకు జోయ్ వచ్చి చదువు వినిపించాలని తెలియజేస్తా ఉన్నాం. మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయము 13 నుండి చివరి వరకు. మొదటి తెస్సలోనికే పత్రిక 4వ అధ్యాయం 13వ చరణం నుండి చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచునని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించబడుగా. ఆమేన్. సమయంలో చక్కగా దేవుని వాక్యాన్ని చదివినిపించిన 3 లేఖన భాగాలు చదివినిపించిన మొదట జోషఫ్కి, అలాగే స్థానిక సంఘంలోంచి బిడ్డ సురేష్కి, అలాగే ప్రవళకు వారికి మన ఆశీస్సులు ధన్యవాదాలు వారికి తెలియజేస్తా ఉన్నాము. మరి ఇక ఆ సమయంలో కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఈ స్థలానికి వచ్చినట్లయితే మరి ఫోటో అరుస్తుగారి నుండి చంటి గారి యొక్క ముఖ్యచిత్రాంగ సమయంలో దయచేసి కుటుంబ సభ్యులందరూ కూడా స్థలానికి వచ్చినట్లయితే ఫోటో ఆవిష్కరణ చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమమైన ఘనమైన దేవ, నీ ఘనమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నరుని సృజించి నరులారా తిరిగి రండి అని పిలిచినప్పుడు నీ పిలుపుని అందుకుని ప్రభు నీ దగ్గరికి రావాల్సిందే. అదే క్రమంలో వచ్చిన నాయనా నీ దాసులు, మంచి నాయన తలాంతు చేత వాడబడిన తండ్రి గారు చంటి గారిని బట్టి ప్రభా చేరి ఉన్నాం. ఇదిగో ఈ ఆదరణ కూడికలో ప్రభా ఈ ఫోటో ఆవిష్కరణ చేయించుండగా నేను మరి నీ కుమారుడు మా మధ్య లేకపోయినప్పటికీ నేను ఆ ఫోటోను చూసి ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి నేను ప్రభా నీవు ఇచ్చిన మరి ఇదిగో ఈ కార్యక్రమంలో తండ్రి ప్రభా ఏర్పాటును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. కార్యక్రమం అంతటి ద్వారా మహిమ పొందుకోమని యేసే పరిశుద్ధ నామ పేరిట ప్రార్థన మా తండ్రి. సమయంలో ప్రార్థించిన అమ్మగారికి వందనాలు. సమయంలో పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, అలాగే కుమార్తెలు స్థలంలో ఉండాలి. ఈ పెద్ద కుమారుడు సమయంలో మరి ఫోటో ఆవిష్కరణ చేస్తున్నప్పుడు
ఇష్టంలో మరి పెళ్ళిలో ఒక్కొక్కరు ఇక్కడ ఇడుపులు ఉన్నాయి. ఇడుపులు ఒక్కొక్కరు వేయండి. ఓకే, ఈ సమయంలో ఇక ఫోటో ఆవిష్కారానికి ఏకీభించిన కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన దేవుళ్ళు తెలియజేస్తా ఉన్నాము. ఎవరి స్థానం వరకు కూర్చోండి. ఓకే.